హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అనుకున్నా, అందులోనే ఉండాలనుకున్నా. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్. ఇది తిరుపతిలో ఫ్రెండ్స్. తిరుపతి వెళ్ళిన వాళ్ళు రెడ్డమ్మ సీనయ్య మెస్ అందరికీ తెలుసు, కొంతమందికి ఇది తెలియని వాళ్ళకి చెప్పేస్తున్నాను. చాలా బాగుంటుంది. నాన్ వెజ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడికి వెళ్ళి తినండి. వచ్చేయండి వీడియోలకి. ఇది రెడ్డమ్మ మెస్. ఇది పక్కనే మీకు సీనయ్య మెస్, ఇద్దరు పక్కనే ఉంటాయి. నాన్ వెజ్ మీకు ఏది కావాలన్నా, చికెన్, మటన్, తలకాయ కూర, చేపలు, ఏదైనా మీకు టేస్టీగా ఉంటుంది ఫుడ్. ఒకసారి తిన్నారంటే అక్కడ ఎక్కువ ప్యాకింగే తీసుకుని వెళ్తారు. అక్కడ కొంతమంది తింటారు, కొంత ప్యాకింగ్స్ వెళ్తూ ఉంటాయి డెలివరీ. ఎందుకంటే అంత బాగుంటుంది, ఖాళీ ఉండదు. రెడ్డమ్మ మెస్ కానీ సీనయ్య మెస్ కానీ. ఇది సీనయ్య మెస్. సీనయ్య మెస్లో జగపతి బాబు గారు కూడా తిన్నారు. ఆయన స్టార్టింగ్ ఆయన ఓపెన్ చేశారో నాకు తెలియదు. ఆయన ఫోటోలు ఉన్నాయి. ఆయన ఇక్కడ వచ్చి తిన్నారంట. ఇచ్చి కాంప్లిమెంట్ ఇచ్చారంట. కాంప్లిమెంట్ ఇస్తే చాలా బాగుంది. అయినా అందరికీ తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను రెడ్డమ్మ మెస్ సీనయ్య మెస్ గురించి. ఇది తిరుపతిలోది. తిరుపతి ఎవరైనా వెళ్ళినప్పుడు మీకు నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు ఇక్కడికి వెళ్ళి తినండి. ఆ ఎదురుగా కూర్చున్న ఆయన సీనయ్య గారు. ఇది తలకాయ కూర ఈయన తింటున్నారు. ఈయన సీనయ్య గారు వాళ్ళ అబ్బాయి. ఈయనే సీనయ్య గారు వాళ్ళ అబ్బాయి. తను నమస్కారం చెప్తున్నాడు మనందరికీ, యూట్యూబ్ ఫ్యామిలీకి మొత్తంకి. ఇక్కడ అందరూ స్టాఫ్. ఇక్కడ సీనయ్య గారి మెస్ తమ్ముడు కూడా ఉన్నారు. ఇక్కడ అందరూ వాళ్ళే ఉంటారు. అక్కడ నీట్నెస్ కూడా బాగుంటుంది. కర్రీ టేస్ట్లు మాత్రం సూపర్గా ఉంటాయి. మా వారు తలకాయ కూరలు వేసుకొని తిన్నారు. అక్కడ చికెన్ కానీ మటన్ కానీ. ఇక్కడేమో నేను వంకాయ కూర, నిమ్మకాయ పచ్చడి, చికెన్ ఇది ఉంది, అందరు వేసుకున్నారు. చాలా బాగుంటుంది. ఒకసారి తెలియని వాళ్ళు వెళ్ళి తినండి. నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఉంటుంది, బెల్ ఐకాన్ నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వస్తుంది ఫ్రెండ్స్. నాకు ఇంగ్లీష్ రాదు, అందుకని బెల్ ఐకాన్ ఖచ్చితంగా కొట్టండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒకసారి తిని చూడండి, నా మాట అంటాం కాదు. మీరే వెళ్ళి మళ్ళీ తింటారు. తిరుపతి వెళ్ళినప్పుడు డెలివరీలు అక్కడ చాలామంది తీసుకెళ్తుంటారు. వీళ్ళందరూ డెలివరీ తీసుకున్న వాళ్ళు. ఎలా ఉందో కూడా వీడియో నాకు కామెంట్ పెట్టండి. మెయిన్ తలకాయ కూర, మీకు కాళ్ళ కూర అన్నీ ఉంటాయి. ఫిష్ కానీ, ఫిష్ పులుసు కానీ, వేపుడు కానీ. ఇది బయటకు వచ్చిన తర్వాత అదిగోండి ప్యాకింగ్ తీసుకెళ్తున్నారు. మళ్ళీ నా వీడియోలో ఏమైనా చూసినట్లయితే మీకు నచ్చినట్లయితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇది తిరుపతి రైల్వే స్టేషను. ఇక్కడేమో మనకి ఓన్లీ నాన్ వెజే దొరకదు, వెజ్జే దొరుకుతుంది. అంటే మన ఫుడ్డు, పన్నీరు కర్రీ, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఇవే దొరుకుతాయి. మీకు నాన్ వెజ్ దొరకదు అక్కడ. ఇంకొంచెం ముందుకెళ్తే ఇది రైల్వే స్టేషన్కి కొంచెం ముందుకెళ్తే రెడ్డమ్మ ఎవరైనా చెప్తారు మీకు ఆటో వాళ్ళు. నచ్చితే మాత్రం లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.